నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషికి ఒక పీస్ఫుల్ ప్లేస్ అనేది ఉంటుంది. అది వాళ్ళ రూమే కావచ్చు, లేకపోతే డైనింగ్ రూమే కావచ్చు, ఏదైనా గుడి కావచ్చు, లేదు అంటే ఏదైనా ఒక ప్రశాంతమైన ప్లేస్ కావచ్చు. అంటే వాళ్ళకు కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని ప్లేసెస్ కొందరికి ఉంటాయి. అలా మనం ప్రతిరోజు మన మూడ్ బాగాలేనప్పుడైనా, లేకపోతే మనం ఏదైనా లోగా ఉన్నప్పుడైనా అటువంటి ప్లేస్ వెతుక్కొని కూర్చుంటే చాలా బెస్ట్ అండి. అంటే అది మనకి మన ఫ్రెండ్ ఆ కష్టాన్ని తీర్చచ్చు, లేదు అంటే ఒక ప్లేస్ ఆ కష్టాన్ని తీర్చచ్చు. అలా మనకంటూ ఒక చక్కటి పీస్ఫుల్ లొకేషన్ని 100% మనం ఆలోచించుకోవాలి. అండ్ మన మనసుకి పీస్ ఎక్కడైతే దొరకట్లేదో అక్కడికి వెళ్లకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించిన మనిషి మెంటల్ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఎంత ఉన్నా వేస్టే. ఆరోగ్యము అలాగే పీస్ ఈ రెండు ఉండేట్టుగా చూసేసుకోండి. మరి ఈ రోజు కూడా ఇటువంటి రెండు చక్కటి వంటలు, అంటే పీస్ఫుల్ అని కాదు, ఆరోగ్యకరమైన వంటల్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. అలా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే సోయా కూర జొన్న రొట్టె. సోయా అనేది మామూలుగా సోయా ఆకు, సోయా ఇవన్నీ మీ అందరికీ తెలుసు. మరి సోయా ఆకుతో మనం ఈ రోజు జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోబోతున్నామో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా కూర జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, సోయా కూర 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా కూర జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సోయా ఆకు అందరికీ తెలిసిదిగోండి. సోయా ఆకు ఇది మనకు బయట చక్కగా దొరుకుతుంది. సోయా వేరుగా ఉంటుంది, అఫ్ కోర్స్ సోయా ఆకు మొత్తం టోటల్ వేరు, అంటే దానికి దీనికి సంబంధం లేదనమాట. కానీ అన్ని ఇది దొరుకుతుంది, అది కూడా దొరుకుతుంది. అయితే సోయా ఆకు జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ కారకాన్ని, క్యాన్సర్ కణాలను తగ్గించే విషయంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా స్కిన్కి మంచిది, బోన్స్కి మంచిది, ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. చాలా అంటే మనకి సోయా కూర బయట దొరుకుతుంది. అండ్ అలాగే ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది, అంతకన్నా ఏం లేదు. చేదైపోయినప్పుడు అంత చేదు తినడం కూడా కొంచెం కష్టమే కదా. సో ఏదైనా మనం తింటే ఆరోగ్యంతో పాటు కొంచెం రుచిని కూడా మనం 100% కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి అంటే మామూలుగా ఒక రొట్టె తీసుకుంటే కనుక ఇంత సోయా ఆకు తీసుకుంటే సరిపోతుంది. అలా మన సోయా ఆకు అలాగే చక్కగా జొన్న పిండి కాంబినేషన్లో చేసుకోబోతున్నాం. ఇది మనకి మధుమేహం ఉన్న వాళ్లకు, క్యాలరీస్ తగ్గించే విషయంలో, బరువు తగ్గడానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అల్సర్స్ని కూడా తగ్గిస్తుంది తెలుసా. కడుపులో అల్సర్స్ ఉంటాయి కదా, సో సోయాకు తరచూ తీసుకోవడం వల్ల మనకు అల్సర్స్ ఇబ్బంది కూడా చాలా వరకు తగ్గుతుంది. అంటే అల్సర్స్ వల్ల పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది. సో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి చూసారా సోయా ఆకుతో. మరి అటువంటి సోయా ఆకు అలాగే జొన్నపిండి కాంబినేషన్లో ఈ రొట్టె తయారు చేసేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి పల్లీలు తీసుకున్నాము. మన ఇంట్లో ఎప్పుడు రెడీగా పల్లీలు వేయించుకున్న ఉంటే కనుక కచ్చా పచ్చాగా దంచుకొని ఈ పిండిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇది మనం అమృతం కదా, ఇప్పటికిప్పుడు మనం వేయించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. 1 కప్పు పల్లీలు. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, నువ్వులు వేయించు నువ్వులు మనం పొడి చేసుకొని కొంచెం నువ్వుల పొడి పెట్టుకోవాలి. పల్లీలు కూడా అలా కొంచెం వేయించుకొని కొంచెం పొడి పెట్టుకోవాలి. లేదు అంటే వేయించిన పల్లీలు కూడా రెడీగా ఉంటే మనకి ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఏదో ఇక్కడికి అక్కడికి వెళ్ళి తినడం కాకుండా, ఆర్డర్ పెట్టుకోకుండా చక్కగా గుప్పుడు పల్లీలు, వేయించిన పల్లీలు, కొంచెం బెల్లం తీసుకొని తినేస్తే ఏంటంటే మనకు ఆ స్వీట్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. ఉంటుంది బెల్లంలో కూడా షుగర్ ఉంటుంది, కానీ కొంచెం అందులో వేరేవి కూడా ఉంటాయి కదా, ఐరన్లు, జింకులు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మనకు షుగర్ కన్నా కూడా బెల్లం మంచిది. షుగర్ ఉన్నప్పటికీ కూడా అందులో ఇట్స్ గుడ్. సో అందుకు ఎప్పుడు కూడా అలా పెట్టుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే నేను అట్లాగే చేస్తూ ఉంటాను. కాబట్టి ఇది కొంచెం మనం వేయించేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బేసుకుందాం. అంటే మనకి రొట్టె పిండిలో కలుపుకున్న తర్వాత అలా పప్పులుగా వస్తుంటే బాగుంటుంది కదా, అందుకనమాట. ఓకే, ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించుకున్న పల్లీలను నేను చక్కగా కచ్చా పచ్చగా రుబ్బుకొని తెచ్చేస్తాను. ఆ తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా కచ్చా పచ్చగా నేను రుబ్బేసుకున్నాను. ఒక 70% వరకు రుబ్బుకోవాలండి అది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ముందు పిండి రెడీ చేసుకుందాం. ఓకే, సో పిండిలో భాగంగా మనం ఫస్ట్ కచ్చా పచ్చగా రుబ్బుకున్న పల్లీలు ఉన్నాయి కాబట్టి అవి వేసేసుకుందాం. ఫస్ట్ ఒక 1/2 కప్పు దాకా వేసానండి. ఏమో అవసరం అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో
సోయా కూర. అంటే మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే సోయా కూర. ఎక్కువ వేయకూడదు, చూడండి ఎంత వేస్తున్నానో అంతే సరిపోతుంది. కొంచెం వేసినా కూడా వీటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోవచ్చు, చేదు రాకుండా అంతే. ఆ తర్వాత ఇందులో కాస్త జొన్న పిండి, ఇదిగోండి ఇది జొన్న పిండి. ఒకవేళ మీరు ఏదైనా కాస్త జొన్న పిండి పూర్తిగా జొన్న రొట్టెలు చేయడం చాలా మందికి రాదు, అది కూడా ఒక పెద్ద ఆర్ట్. అది మీకు బటర్ పేపర్ మీద చేస్తే చాలా బాగా వస్తుందండి. 2 బటర్ పేపర్స్ తీసుకొని మధ్యలో జొన్న పిండి వేసుకొని దాన్ని బాగా ఇలా 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 అనండి 2 వైపులా. అంటే మనకు ఒక ఇస్త్రీ చేసినట్టు చేసేసుకొని ఆ తర్వాత పై పేపర్ తీసేసి అది మనకు డైరెక్ట్గా ప్యాన్ మీద వేసుకోవచ్చు ఆ ఇంకో భాగం. ఇవన్నీ ట్రిక్స్ అనమాట. జొన్న రొట్టెలు చేయడానికి ఇది ఒక ట్రిక్స్. బికాస్ నేను కూడా అలాంటివే ఫాలో అవుతూ ఉంటాను ఇంట్లో, అందుకనమాట. ఎందుకంటే చాలా మంది జొన్న రొట్టెలు చేయడం రాక వదిలేస్తూ ఉంటారు, కానీ అంత హెల్దీ. అసలు షుగర్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పచ్చు. లెవెల్స్ అనేవి అలా డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. ఓకే, సో ఒకవేళ మీకు ఇందులో రాదు అంటే ఇందులో కాస్త గోధుమ పిండి కూడా మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం పూర్తిగా జొన్న పిండితోనే చేస్తున్నాం. ఇది మీ ఇంటి చిట్కా అనమాట, మీకోసం చెప్పే చిట్కా. ఓకే, జొన్న పిండి వేసుకున్నాం కదా, ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. పేస్ట్ రూపంలో కావాల్సింటే మీరు పేస్ట్ రూపంలో కూడా వేసుకోవచ్చు. అంటే ముక్కలుగా తగిలితే మళ్ళీ అనే ఏమి ఉండదండి. మనం వేయి చేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయల కారం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కానీ పిల్లల కోసం చేయాలి అనుకుంటే కనుక పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత కాస్త జీలకర్ర, దానికి సరిపడా ఉప్పు వేసి ఇదొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే బెటర్ అండి దీనికి మాత్రం. ఎందుకంటే జొన్న పిండికి ఎప్పుడూ కూడా కొంచెం మనం వేడి నీళ్ళు పోసుకోవాలి, బాగా వస్తుంది. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాంటివన్నీ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే సాధ్యమైనంత వరకు అమృతం ఎప్పుడూ కూడా సాత్వికంగా చేస్తుంది, తక్కువ టైంలో చేస్తుంది, తక్కువ పదార్థాలను ఉపయోగించే ప్రయత్నం చేస్తుంది. కొన్నిటికి తప్పదనుకోండి, అఫ్కోర్స్ కొన్నిటికి మాత్రము ఇంతే వాడాలి. తక్కువ వాడితే బాగుంటుంది కదా. సో మనకు కూడా ఎక్కువ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం కేటాయించిన అవసరం లేదు. ముఖ్యంగా వంట చేసే ప్రతి ఆడడానికి కావాల్సింది ఇదే, తక్కువ టైంలో అయిపోవాలి. ఓకే, పిండి రెడీగా ఉందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం వేడయ్యేలోపు మనం రొట్టె తయారు చేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకుందాం. ఇదిగోండి బటర్ పేపర్ అని చెప్పాను కదా. సో చేతికి కాస్త నూనె రాసుకుందాం. రాసుకొని ఇలా మనం చేతికి అలా నూనె రాసుకుంటూ దీన్ని ఒత్తుకోవాలి. సో మనకి ఏంటి అంటే ఈ జొన్న రొట్టె చేయడం రాదు అవన్నీ కాకుండా మనకు చక్కగా కొన్ని ఆన్లైన్ సైట్స్లో కొన్ని బటర్ పేపర్స్ దొరుకుతున్నాయండి, థిక్గా రీయూజబుల్వి. మీరు అలా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా. సో అప్పుడు మీకు ఏంటి అంటే ఇంకా చాలా గట్టిగా ఉంటుంది ఆ పేపర్, సో ఈజీగా వస్తుంది. సో కొనాలు ఎక్కడ లావుగా లేకుండా దీన్ని ఇట్లా నీట్గా ఒత్తేసుకోండి ప్లెయిన్గా. ఓకే, సో చిన్న సైజే చేశానండి. సో మీరు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ముందుగా కాస్త నూనె తీసుకొని ఇదిగోండి ఈ పెనం మీద వేసుకొని లైట్గా గ్రీజింగ్ చేసుకుందాం. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈ పెనం మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ఒక చిట్కా. ఇలా కూడా చేసుకోవచ్చు. సో దాన్ని మళ్ళీ చేతితో తీసి మనం వేసి చేతికి అంటుకొని అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఈ చిట్కా కూడా ఉపయోగించుకోవచ్చు. చూసారా, మన అమృతం చూస్తూ ఉంటే ఏంటంటే మీకు వంటలతో పాటు వంటకి సంబంధించిన చిట్కాలు కూడా బోల్డ్ అని తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనము చక్కగా కాస్త నూనె వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం రెండు వైపులా కాల్చుకోవాలి.
కొంచెం రంగు మారేంత వరకు కాల్చుకోవాలి. చాలా బాగా వస్తుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. కాకరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని గోధుమ పిండిలో పెరుగు వేసి అందులో కాస్త ఉప్పు కూడా వేసి ఆ ముక్కలు అందులో కాసేపు నానబెట్టేయండి. అలా నానబెట్టిన తర్వాత కాస్త పిండేసి ఆ తర్వాత కూరకు ఉపయోగించండి. అప్పుడు ఈ కాకరకాయ చేదు చాలా వరకు తగ్గిపోతుంది. హ్యాపీగా తినేయచ్చు. ఈ చిట్కా ఈసారి తప్పకుండా ఉపయోగించండి. మనం చక్కగా జొన్న పిండిలో మన సోయా కూర వేసుకొని కావాల్సినవన్నీ వేసేసుకొని చక్కగా బటర్ పేపర్ మీద చాలా సింపుల్గా చేసేసుకున్నాం. చూసారా, ఇలా మనకు రంగు కూడా మారింది. సో రెండు వైపులా చక్కగా నెయ్యితో అయినా వెన్నతో అయినా కాల్చుకోవాలి. ఇలా చక్కగా మనకు వేగాలన్నమాట. బాగుంటుంది, కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. జొన్న పిండి కాబట్టి 100% మనకు ఆ రంగు అయితే వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో నేను అలా చక్కగా చిన్నగా ముద్దుగా చేసుకున్నాను. సో మీరు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు. అసలు కొంతమంది జొన్న పిండి తీసుకొని దానికే అలా 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 తట్టేస్తారనమాట. అది కూడా ఒక ఆర్ట్. అంత ఆర్ట్ మనకు రాకపోయినా కూడా ఈ విధంగా మనం సింపుల్గా చేసుకుంటే బెటర్ అండి. ఓకే, ఇలా మనకు సోయా కూర జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా కూర జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, సోయా కూర 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా కూర జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు వేసి వేయించుకొని కచ్చా పచ్చాక పొడి కొట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో తరిగిన సోయా కూర, జొన్న పిండి, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిని చిన్న ఉండలాగా తీసుకొని చేతికి నూనె రాసుకొని బటర్ పేపర్ పైన వేసి రోటీలాగా ఒత్తుకొని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయా కూర జొన్న రొట్టె రెడీ. సోయా కూర జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, చాలా బాగుందండి. జొన్న పిండి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. కరకరలాడుతూ ఉంది. సోయా ఆకు టేస్ట్ అంటే ప్రత్యేకంగా నాకైతే ఏం తెలియట్లేదు, కానీ బాగుంది. అంటే ఓవరాల్గా టేస్ట్ వచ్చింది అంటే అది ఆకు వల్లే అయి ఉండొచ్చు. అంటే ప్రత్యేకంగా ఇది అని మాత్రం పసిగట్టడం కదా కష్టం. అంటే ముఖ్యంగా పిల్లలకి ఇది పెడితే మాత్రం ఇది ఇంకేదో వేశారు అవి ఏం పసిగట్టలేరు అసలు. చాలా బాగుంది. ఆహా, అసలు అంటే ఇంకా ఇంకా తినాలనిపించే విధంగా ఉందన్నమాట. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదాము. నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటి అంటే సీమ చింతకాయ కూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సీమ చింతకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఉప్పు తగినంత, సీమ చింతకాయలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సీమ చింతకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, సీమ చింతకాయ చాలా మందికి తెలుసు. సో ఇలా మనము ఒలుచుకొని పెట్టుకొని ఈ విధంగా బయటకు తీసామన్నమాట. ఇది మనకు మామూలుగా ఊర్లలో అది చాలా ఎక్కువ దొరుకుతుంది అండ్ చాలా హెల్దీ కూడా, వెరీ వెరీ హెల్దీ. ఇదిగోండి ఇలా వస్తుంది కదా. సో ఇది మనకు దీంట్లో ఇలా సీడ్స్ తీసేసుకొని ఈ విధంగా మనం అన్ని తీసి రెడీగా పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే. ఇది యాక్చువల్గా ఆరోగ్యానికి ఎలా మంచిది ఏంటి అంటే ఇది జ్ఞాపక శక్తిని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అందుకే పిల్లలు కూడా రెగ్యులర్గా పెడుతూ ఉండండి, పెద్దవాళ్ళు కూడా పెట్టండి. ఈ 2 కేటగిరీసే కదా. అంటే వీళ్ళది గ్రోయింగ్ స్టేజ్, వీళ్ళది డౌన్ అయ్యే స్టేజ్ కాబట్టి జ్ఞాపక శక్తి పరంగా చూసుకుంటే. సో జ్ఞాపక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత చాలా బాగా పెరుగుతుంది. ఓవరాల్గా స్ట్రెస్ తగ్గుతుంది, మానసిక ఒత్తిడి స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే మనకు బ్రెయిన్కి సంబంధించి మెంటల్ హెల్త్కి సంబంధించి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇక మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి షుగర్ లెవెల్స్ డౌన్ చేస్తుంది. అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఓవరాల్గా బోన్స్కి, హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది, రుచికరమైనది అండ్ బాగా ఎక్కువగా దొరికేది. మనకు సిటీ కల్చర్తో పోల్చుకుంటే ఇక్కడ దొరుకుతుంది, ఊర్లోకి వెళ్తే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు టైంపాస్కి ఎన్ని తినేవాళ్ళు ఒకప్పట్లో. ఇది పాత వంట. అంటే మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఎక్కువగా చేసుకున్నటువంటి వంట అనమాట. అంటే ఇప్పటికీ పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే ఇటువంటి వంటలన్నీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి.
కాకపోతే ఈ కొత్త జనరేషన్కి చాలా మందికి తెలియదు. అందుకే మన అమృతం ఇలాంటి వంటలు మీ అందరికీ పరిచయం చేస్తుంది. సో ఫస్ట్ మనం మామూలుగా కూర ప్రాసెసే కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది ప్రాసెస్ పరంగా చూసుకుంటే పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే ఈసారి మీకు ఈ సీమ చింతకాయలు దొరికినప్పుడు మాత్రము తీసుకొని పెట్టుకోండి. ఇలా మీరు హ్యాపీగా కూర చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాలకు, చపాతీలకు, జొన్న రొట్టె, పూరీలకు, దేనికైనా కూడా బాగుంటుంది. అసలు చాలామందికి తెలియదు, అంటే అది ఉట్టిగా అలా తినడమే తెలుసు, దాంతో కూర చేసుకుంటారు అని చాలామందికి తెలియదు. సో అందుకు ఈరోజు ఇవి కేవలం ఉట్టిగా అలా తినడానికి మాత్రం బఠానీలాగా మాత్రమే కాకుండా చక్కగా కూర కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాం అనమాట. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాము. ఇది మనకు ఒక చపాతీ కూర అని చెప్పొచ్చు. అన్నంలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఒక గ్రేవీ లాగా చేస్తున్నాం కాబట్టి చపాతీలకి ఇంకొంచెం బాగుంటుంది. సో ఇంతకుముందు మనము యాక్చువల్గా మన మొదటి వంటగా ఒక జొన్న రొట్టె తయారు చేసుకున్నాం కదా, సో దానికి కూడా కాంబినేషన్గా కూడా బాగుంటుంది. ఈరోజు ఒక కాంబినేషన్ వంట అని చెప్పొచ్చు. ఒక రొట్టె, ఒక కూర కదా, రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇక నార్మల్ మన కూర ప్రాసెస్లో వెళ్ళిపోతే కదా, ముందుగా ఆవాలు, ఆవాలు కొంచెం మనం చిటపటలాడిన తర్వాత కాస్త జీలకర్ర, ఓకే, ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్. సో కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, ఉల్లికాడలు కొంచెం మనకు వేగిన తర్వాత టొమాటో ప్యూరీ, పచ్చి టొమాటో ప్యూరీ, ఉడికించినవి ఏం కాదు, 1 కప్పు టొమాటో ప్యూరీ. అంటే గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కదా, అందుకనమాట. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం మనకు అలా మరుగొచ్చిన తర్వాత సో మన మసాలా పొళ్ళు కూడా యాక్చువల్గా ఇప్పుడే వేసేసుకోవచ్చు. అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ టైంలో వేసుకోవచ్చు, లేదు అంటే మనకు చివరిలో కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా ముందే వేసేస్తూ ఉంటాను, ఆ తర్వాతనే ఫైనల్గా అంటే మన ముఖ్యమైన పదార్థాన్ని లాస్ట్లో వేస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ మనం కారం కూడా వేసేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం వేసుకుందాం. మరి ఓవర్ స్పైసీ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, అలాగే కాస్త ధనియాల పొడి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. అసలు కంచు పాత్రలో వంట ఎంత ఫాస్ట్గా అవుతుంది తెలుసా. హీట్ ఎక్కడం కొంచెం స్లో, కానీ వన్స్ వేడెక్కిందంటే బాండి కానీ ఏదన్నా వాటెవర్ చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట. అందుకే అప్పట్లో ఎంతమందికైనా వంట చేసినా చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటో అసలు వంటలు తొందరగా ముందుకే వెళ్ళమనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ ఇందులో ఉండే హీట్ రిటెన్షన్ కూడా చాలా ఎక్కువ, హీట్ ఎక్కువసేపు ఉంటుంది. సో దానివల్ల కూడా వంటలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆ తర్వాత దీంట్లో మనం కాస్త చింతపండు పులుసు కూడా వేస్తున్నాం. సో మంచిగా పుల్లటి రుచి కోసము చాలా పల్చగానే చేసుకున్నానండి. పల్చగా ఒక 3 స్పూన్ల వరకు వేశాను. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత బాగా అయిందో, మనకు రంగు కూడా మారింది. అంటే మనకు పొడికారం వేసినప్పుడు ఇలా ఈ టైంలో సో మన గ్రేవీ రంగు కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది ఒక 2 మరుగులు వచ్చింది కదా. సో ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు, ఉప్పు కూడా వేసేసుకుందాం. సాధ్యమైనంత వరకు తక్కువ ఉప్పులతో అలవాటు చేసుకోండి. అంటే మరీ ఉప్పు లేకుండా చప్పగా తినమని కూడా చెప్పను. ఎంత ఉండాలో అంత ఉండాలి, బికాజ్ అందులో ఉండే అయోడిన్ కంటెంట్ కూడా మనకి బోన్స్ కోసం కావాలి. కాకపోతే కొంతమంది చాలా ఎక్కువ, అంటే ఇంత ఉప్పు కషాయం లాగా తింటూ ఉంటారు.
సో అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం ఉప్పులు తగ్గించుకుంటూ మెల్లిగా అలవాటు చేసుకుంటే బాడీకి కొన్ని రోజుల తర్వాత సడన్గా తగ్గించమంటే కష్టం కదా. సో అందుకు ముందుగా అలవాటు చేసుకోవడం, ఏదైనా కారమైన ఉప్పు అయినా ఏదైనా సరే. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మన ముఖ్యమైన పదార్థము సీమ చింతకాయ. ఇది కొంచెం మనకి మరీ మెత్తగా ఏమి ఉండదు, చిదిమితే చిదమబడుతుంది కానీ మరీ మెత్తగా అయితే ఉండదు. మనకి మల్లెపూల్లాగా ఉన్నాయి చూసారా, పూలు కాదండి ఇవి, సీమ చింతకాయలు. సో ఇవి మనకు చూసుకొని క్వాంటిటీ వేసేసుకుందాం. సో ప్రస్తుతానికి నేను ఇవన్నీ వేసేస్తున్నాను. సడన్గా చూస్తే చోలే అనుకుంటారేమో పిల్లలు. సో పిల్లలకు అవన్నీ కహానీలు చెప్పకుండా మనం డైరెక్ట్గా చోలే అంటే కూడా బాగుంటుందేమో. అంటే ఈ మధ్య పిల్లలందరూ షార్ప్గా ఉన్నారు, గుర్తుపడుతున్నారు అనుకోండి. బట్ చెప్పండి పిల్లలకి ఎప్పుడూ కూడా ఇవి చాలా హెల్దీ అని చెప్తే వాళ్ళు కూడా డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. ఓకే, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇది కాసేపు వదిలేద్దాం. ఒక 5 నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా మనకి సీమ చింతకాయలు కాస్త మెత్తపడతాయి, గ్రేవీ కూడా పూర్తయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం ఎన్నో రకాల స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. పాలతో చేసినవి కాకుండా మిగతా వేరే వాటితో చేసినప్పుడు అందులో కాస్త ఉప్పు వేసి ట్రై చేయండి. ఆ స్వీట్స్ రుచి చాలా చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, పాలతో కాకుండా వేరే వాటితో చేసినప్పుడు మాత్రమే ఉప్పును ఉపయోగించాలి. తప్పకుండా ఈసారి స్వీట్స్ తయారు చేసేటప్పుడు ఈ చిట్కాను గుర్తుపెట్టుకోండి. మనం చక్కగా గ్రేవీ తయారు చేసుకున్నాము, ఆ తర్వాత సీమ చింతకాయలు వేసేసాము. ఇలా మిక్స్ చేసేసుకొని చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సీమ చింతకాయలతో పూర్తిగా అసలు మల్లెపూలు లాగానే ఉన్నాయండి, చిన్నగా. చాలా సాత్వికమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంట సీమ చింతకాయ కూర. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సీమ చింతకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 1/2 కప్పు, ఉప్పు తగినంత, సీమ చింతకాయలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సీమ చింతకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ప్యూరీ వేసి కాస్త నీళ్లు పోసి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చింతపండు రసం, సరిపడా ఉప్పు, గింజలు తీసుకున్న సీమ చింతకాయలను కూడా వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సీమ చింతకాయ కూర రెడీ. చూసారు కదా సీమ చింతకాయ కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, చాలా బాగుందండి. అంటే మామూలుగా మనం ఒక పనీర్ తిన్నప్పుడు ఒక చిన్న కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, మరీ మెత్తగా కాకుండా మీడియంగా అలా ఉందన్నమాట. చాలా చాలా బాగుందండి. ఖచ్చితంగా చింతపండు పులుసు అయితే వేయండి, దాంతోనే మెయిన్ రుచి. అసలు కారము, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందని చెప్తున్నాను నేనైతే. 100% ఈసారి సీమ చింతకాయలు కనిపిస్తే తీసుకొని ఈ వంట చేసుకొని మమ్మల్ని గుర్తు చేసుకోండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.